నమస్తే, వెల్కమ్ టు ఆర్టీ హెల్త్. నేను సహస్ర. గుండె మన శరీరంలో అతి ముఖ్యమైనటువంటి అవయవం. అయితే గుండె సమస్యలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ఉంటున్నాయి. మీరు చూస్తూనే ఉన్నారు. అసలు చిన్న పిల్లలకి కూడా హార్ట్ అటాక్ వచ్చే సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ గుండె గురించి ఈరోజు చాలా విషయాలు తెలుసుకుందాం. అసలు గుండెలో ఉండేటువంటి ప్రతి అణువు గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు వాల్వ్ గురించి ముఖ్యంగా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డాక్టర్ రాహుల్ చౌదరి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. ఎందుకంటే ఈ డాక్టర్ గారు ఆల్రెడీ వాల్వ్స్ గురించి యూరోప్లో ట్రైనింగ్ అయ్యి వచ్చారు. అక్కడ ఈ వాల్వ్కి సంబంధించి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. సో మా డాక్టర్ గారు అయితే ఈ వాల్వ్ ఎలా పనిచేస్తుంది, ఏ విధంగా దాని ట్రీట్మెంట్ ఉంటుంది, గుండెకి దీని పనితీరు ఎలా ఉండబోతుంది అనే విషయాలు అన్నీ కూడా తెలియజేస్తారంట. మరి డీటెయిల్గా అడుగుదాం డాక్టర్ గారిని. నమస్తే డాక్టర్. నమస్తే సహస్ర గారు. సార్, మీరు ఐ థింక్ 1 year అనుకుంటా కదా ఈ బాల్ ట్రైనింగ్ మీద అక్కడ యూరోప్లో చేసుకొని వచ్చారు. 1 year దీన్ని మనం హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ నేర్చుకొని వచ్చాము. దీన్ని మనం ఆపరేషన్ లేకుండా హార్ట్ వాల్వ్స్ ఎలాగైతే మారుస్తారో దాన్ని మనం ట్రైనింగ్ అయ్యి ఇక్కడికి వచ్చామండి. రైట్. అంటే ఇప్పుడు దీని ట్రైనింగ్ ఫారెన్కి వెళ్ళి చేసుకోవడానికి కారణం ఏంటి, ఇండియాలో లేదంటారా? ఈ ట్రైనింగ్ మన దగ్గర ఉందండి. కేసెస్ మన దగ్గర కూడా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే మనకన్నా ఫారిన్ కంట్రీస్లో నెంబర్ ఆఫ్ పేషెంట్స్, అంటే ఎక్కువ మంది పేషెంట్స్లో చేస్తూ ఉంటారు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మోస్ట్లీ ఆ ఫారిన్ కంట్రీస్ అన్ని ధనిక దేశాలు. అక్కడ ఇన్సూరెన్స్ పాలసీస్ కానీ, నెక్స్ట్ వచ్చి అక్కడ హెల్త్ కేర్ సిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే అక్కడ ఎక్కువ మంది పేషెంట్స్కి ఈ ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ దానికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కాస్ట్ ఫ్యాక్టర్. ఎగ్జాక్ట్లీ. సో మన దేశంలో ఏ ట్రీట్మెంట్కైనా మనకి అల్టిమేట్గా అడ్డొచ్చేది ఏంటంటే కాస్ట్ ఫ్యాక్టర్ అనేది ఒకటి అడ్డొస్తుంది. సో అక్కడ ఎస్పెషల్లీ వెస్ట్రన్ కంట్రీస్ లైక్ యూరోపియన్ కంట్రీస్ కానీ, అమెరికా కానీ, వాళ్ళకి కాస్ట్ ఫ్యాక్టర్ అనేది అడ్డు రాదు. సో దానివల్ల ఏంటంటే అక్కడ ఈ ప్రొసీజర్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అలా అని మన దగ్గర చేయట్లేదా, ఎవరు చేయలేదంటే మన దగ్గర చేస్తున్నారు, కానీ నెంబర్స్ తక్కువ. ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటాయి ఫ్యూచర్లో. బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే మనం చదువుకుంది మన దేశానికి ఉపయోగపడాలి, అది మన తెలుగు వాళ్ళకి ఉపయోగపడాలని నేను ఆ ట్రైనింగ్ తీసుకొని ఇక్కడికి వచ్చానండి. రైట్. మరి ఇప్పుడు అక్కడ ట్రైనింగ్ తీసుకొని ఫారిన్ కంట్రీలో ఆ సిస్టమాటిక్ వేరే ఉంటుంది, అక్కడ చేసే ప్రొసీజర్ వేరే ఉంటుంది. అది ఇండియాలో ఎంతవరకు పనిచేస్తుంది అంటారు? గుడ్ క్వశ్చన్ అండి. సిస్టమ్స్ వేరుగా ఉంటాయి, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ట్రీట్మెంట్ అనేది స్టాండర్డ్. సో ప్రొసీజర్ అనేది అక్కడ ఎలా చేస్తారో ఇక్కడ కూడా అలానే చేస్తారు. ఎక్విప్మెంట్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటే మనం అక్కడ ఎలాగైతే చేస్తారో యాజ్ ఇట్ ఈజ్ మనం ఇండియాలో కూడా చేయొచ్చు. సో ఇప్పుడు మనకు దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా మన దగ్గరికి అవైలబుల్గా ఉందండి. రకరకాల కంపెనీలు వాళ్ళు ఫారిన్ కంట్రీస్లో ఎలాగైతే చేస్తున్నారో ఆ కంపెనీస్ అన్ని మన ఇండియాలో కూడా ఇప్పుడు ఉన్నాయి. సో వీ కెన్ ఆల్సో గెట్ క్లోజ్ టు దెమ్. రైట్. సో మరి దాని గురించి మనం ఈరోజు పూర్తిగా కనుక్కుందాం. ఎందుకంటే వాల్వ్ అనేది చాలా మందికి తెలియదు. అసలు వాల్వ్ ట్రీట్మెంట్ ఎట్లా చేస్తారు, సర్జరీ లేకుండా ఇప్పుడు మీరు ఓన్లీ ఆపరేషన్ లేకుండా చేస్తామంటున్నారు, నమ్మశక్యంగా లేదు. ఎట్లా పాసిబుల్ అవుతుంది? సో ముందుగా దీని గురించి లోతుగా వెళ్లే ముందు మనం అసలు వాల్వ్స్ అంటే ఏంటి, హార్ట్కి వాల్వ్స్ ఎందుకు కావాలి, ఎన్ని రకాల వాల్వ్స్ ఉంటాయని తెలుసుకుందాం. ఎస్ సార్. సో హార్ట్ అనేది ఏంటి, మనిషికి అతి ముఖ్యమైన ఆర్గన్ హార్ట్. సో హార్ట్ ఎసెన్షియల్గా సింపుల్గా చెప్పాలంటే అదొక పంప్ లాంటిదండి. మనకి మోటార్ పంప్ ఎట్లాగైతే నీళ్ళని తోడతంలో కానీ వీటిలో ఉపయోగపడుతుందో హార్ట్ కూడా అట్లానే మనకి ఇంప్యూర్ బ్లడ్ని తీసుకొని దాని నుంచి మన లంగ్స్ నుంచి ఏదైతే మనం ఊపిరి తీసుకుంటామో ఆక్సిజన్ని తీసుకొని బ్లడ్ని మళ్ళీ ప్యూరిఫై చేసి మనకి శరీరానికి కావాల్సిన మిగతా భాగాలన్నిటికీ పంపిస్తుందండి. సో ఈ భాగంలో ఈ క్రమంలో ఈ హార్ట్ సరిగ్గా పనిచేయాలంటే ఎలాగైతే మనకి వాటర్ పైప్స్లో వాల్వ్స్ ఉంటాయి చూడండి, వాటర్ని ఒకే డైరెక్షన్లో వెళ్ళేలాగా చూస్తాయి వెనక్కి రాకుండా, అలాగా హార్ట్లో కూడా బ్లడ్ ఒకే డైరెక్షన్లో వెళ్ళి వెనక్కి రాకుండా చూడటానికి హార్ట్లో కూడా 4 రకాల వాల్వ్స్ ఉంటాయి. అంటే అప్పుడప్పుడు ఇట్లా సమస్యలు ఉన్న వాళ్ళు ఇలా వెళ్తూ ఉంటాయా బ్లడ్ అనేది? ఎస్, వెళ్తూ ఉంటాయండి. అప్పుడే వాళ్ళకి సిమ్టమ్స్ కానీ లక్షణాలు కానీ దానివల్ల వచ్చే ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ బయటపడతాయి. సో రైట్ సైడ్ 2 రకాల వాల్వ్స్ ఉంటాయండి, లెఫ్ట్ సైడ్ 2 రకాల వాల్వ్స్ ఉంటాయండి. ఈ దమనులు సిరలు కాకుండా, అంటే లైక్ వీన్స్, అవి కాకుండా ఆర్టరీస్ వీన్స్ కాకుండా వాల్వ్స్ కూడా చాలా ముఖ్యమైన భాగం అన్నమాట మన హార్ట్ లో. ఆర్టరీస్ వీన్స్ కాకుండా వాల్వ్స్ అనేది ఇంకా సెపరేట్ అండి. ఆర్టరీస్ వీన్స్ అంటే ఏంటంటే, ఆర్టరీస్ అంటే రక్త నాళాలు,
ఓకే రక్తనాళాలను ఆర్టరీస్ అంటారు. ఆక్సిజన్ ని మంచి ఆక్సిజన్ ని సప్లై చేసే రక్తనాళాలను ఆర్టరీస్ అంటారు. చెడు బ్లడ్ ని తీసుకొని పైకి వచ్చేది వీన్స్ అంటారు. ఇది కాకుండా హార్ట్ లోపల మనకి వాల్వ్స్ అనేవి ఉంటాయండి. సో రైట్ సైడ్ వాల్వ్స్ అనేది ఏం చేస్తుందంటే మనకి ఈ వీన్స్ ఏదైతే ఉంటాయో మన శరీరంలో వాడేసిన రక్తం మొత్తాన్ని పైకి తీసుకొచ్చి ఆ రైట్ సైడ్ భాగంలోకి వస్తుంది. ఆ రైట్ సైడ్ అక్కడి నుంచి లంగ్స్ లోకి వెళ్తుంది అండి, ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఆ ఊపిరితిత్తుల్లో కరెక్ట్ గా వెళ్ళటానికి ఈ రైట్ సైడ్ వాల్వ్స్ మనకి పనికి వస్తాయి. ఊపిరితిత్తుల్లో ఎప్పుడైతే మనకి ఆక్సిజన్ అనేది మనం తీసుకుంటామో మనకి బ్లడ్ అంతా ప్యూరిఫై అయిపోయి అదంతా లెఫ్ట్ సైడ్ వస్తుందండి. లెఫ్ట్ సైడ్ అక్కడి నుంచి మళ్ళీ మిగతా శరీర భాగానికి కావాల్సిన రక్తం ఒక డైరెక్షన్లో వెళ్ళటానికి మనకి లెఫ్ట్ సైడ్ వాల్వ్స్ పనికి వస్తాయి. సో రైట్ సైడ్ వాల్వ్స్ని మనం ట్రైకస్పిడ్ వాల్వ్ అంటాం, పల్మనరీ వాల్వ్ అంటాం. అలానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మైట్రల్ వాల్వ్, అయోర్టిక్ వాల్వ్ అంటాం అండి. సో ఈ 4 అనేది హార్ట్ లేదా ఓవరాల్ మన బాడీలో సర్క్యులేషన్ కనుక సరిగ్గా పనిచేయాలంటే ఈ 4 వాల్వ్స్ చాలా ముఖ్యం. అదే చిన్నప్పుడు చదువుకున్నాం కదా 4 రూమ్స్ అని అంటారు. ఎగ్జాక్ట్లీ ఇదే కదా. ఇది కూడా అలాంటి అండి. తలుపులు బేసికల్లీ పై భాగం నుంచి కింద భాగానికి ఒకే డైరెక్షన్ లో వెళ్ళటానికి తలుపుల్లాగా ఇవి కూడా ఉపయోగపడతాయి మనకి. రైట్. సో ఇప్పుడు వాల్వ్స్ గురించి తెలుసుకున్నాం కాబట్టి దీనికి ఎట్లాంటి సమస్యలు ఎక్కువగా మనం చూస్తున్నాం ఇండియాలో? సో ఇందాక మీరు చెప్పినట్టు వాల్వ్స్ కి 2 రకాల సమస్యలు ఉంటాయండి. ఒకటి వాల్వ్ సరిగ్గా క్లోజ్ అయిపోవటం. వాల్వ్ సరిగ్గా క్లోజ్ అయిపోవటం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ అనేది లీక్ అవుతుంది. ఇంకోటి వాల్వ్ సరిగ్గా తెరుచుకోకపోవటం, బ్లడ్ అనేది ముందుకు వెళ్ళలేదన్నమాట, అక్కడే ఆగిపోద్ది అనమాట. సో 2 రకాలు అనమాట. సో వాల్వ్ అనేది సరిగ్గా మూసుకోకపోయినా ప్రాబ్లమే, వాల్వ్ అనేది సరిగ్గా తెరుచుకోకపోయినా ప్రాబ్లమే. అలాగా ఒక్కొక్క భాగం రైట్ సైడ్ లో వాల్వ్స్ అనేది సరిగ్గా పనిచేయకపోతే ఒకలాంటి లక్షణాలు కనబడతాయి పేషెంట్స్ లో, లెఫ్ట్ సైడ్ వాల్వ్స్ సరిగ్గా పనిచేయకపోతే ఒకలాంటి లక్షణాలు కనిపిస్తాయి పేషెంట్స్. ఇప్పుడు ఈ వాల్వ్స్ లో వచ్చే సమస్య వల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందంటారా? సో వాల్వ్ సమస్యలు హార్ట్ అటాక్ టోటల్ గా డిఫరెంట్ అండి. సో జనరల్ గా హార్ట్ అటాక్ అనేది మనకి హార్ట్ కు వెళ్లే బ్లడ్ సప్లై లో బ్లాక్ ఉంటే దాని వల్ల హార్ట్ అటాక్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. వాల్వ్ వల్ల వచ్చే సమస్య సిమ్టమ్స్ వేరే, లక్షణాలు వేరేలా ఉంటాయి. ఎలాంటి లక్షణాలు అంటే పేషెంట్ కి ఆయాసం రావటం, ఓకే ఎక్కువ దూరం నడవలేకపోవటం, కొంచెం దూరం నడిచిన ఆయాసం రావటం, బెడ్ మీద నైట్ టైం మనం నిద్రపోయినప్పుడు ఫ్లాట్ గా పడుకుంటాం కదండి బెడ్ మీద, అప్పుడు సరిగ్గా ఆయాసం ఊపిరి అందగా పేషెంట్ ఒక్కోసారి నిద్ర సరిగ్గా పట్టకపోవటం, పొడి దగ్గు రావటం, ఇలాంటి లక్షణాలు ఎక్కువగా వస్తాయి. దాంతోపాటు అలసట త్వరగా రావటం, ఇవన్నీ వాల్వ్ ప్రాబ్లమ్స్ ఉంటే పేషెంట్స్కి వస్తాయండి. ఓకే. అండ్ ఒకప్పుడు దీన్ని శస్త్రచికిత్స చేసేవారని విన్నాను, మరి ఇప్పుడు ఆపరేషన్ లేకుండా ఎలా సాధ్యమవుతుంది? సో బేసికలీ అండి శస్త్రచికిత్స అనేది గోల్డ్ స్టాండర్డ్ అండి. మనకి దాదాపు కొన్ని 15 కాదు, ఆల్మోస్ట్ ఒక 50-60 ఏళ్ళ నుంచి శస్త్రచికిత్స అనేది వాల్వ్ ట్రీట్మెంట్స్, వాల్వ్ ప్రాబ్లమ్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్. ఈ ఆపరేషన్ లేకుండా కూడా అందరి పేషెంట్స్కి మనం చేయకూడదండి వాల్వ్ రీప్లేస్మెంట్. కొంతమంది పేషెంట్స్కే చేయాలి. ఎలాగైతే ఇప్పుడు పేషెంట్ అనేవాళ్ళు జనరల్గా యంగ్ పేషెంట్ అంటే చిన్న వయసులో ఉన్న వాళ్ళకి యాజ్ అ డాక్టర్స్ మేము ఎప్పుడు బెటర్ గో ఫర్ సర్జరీ అనే చెప్తాం. ఎందుకంటే వాళ్ళకి ఆపరేషన్ చేసిన వాళ్ళు రికవర్ అవ్వగలరు, తట్టుకోగలరు. మనకి ఈ సర్జికల్ వాల్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని 10, 20, 30 ఏళ్ళ నుంచి ఉన్నాయి. సో వాటి మీద మనకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ, డేటా ఎక్కువ, ఇవన్నీ ఉన్నాయి. ఈ ఆపరేషన్ లేకుండా చేసే వాల్వ్స్ లాస్ట్ 20 ఏళ్ళ నుంచి వచ్చినాయండి. సో ఇవి జనరల్గా ఫస్ట్ ఎందుకు కనుక్కున్నారంటే ఎవరికైతే మనం ఆపరేషన్ చేయలేమో, కొంతమందికి బైపాస్ సర్జరీ అయ్యి, లేదంటే రకరకాల వేరే ప్రాబ్లమ్స్ ఉండి బాగా వీక్గా ఉండి, లేదా కొంతమంది మాకు అస్సలు ఆపరేషన్ వద్దు అని, ఇట్లాంటి వాళ్ళ కోసం ఈ ఆపరేషన్ లేకుండా వాల్వ్స్ మార్చడం అనేది స్టార్ట్ అయింది. అలానే అందరికి ఇదే చేయాలి అనేది లేదు, అది డాక్టర్ డిసైడ్ చేస్తారనమాట. ఏ పేషెంట్కి ఏది కరెక్ట్, ఏ పేషెంట్కి ఏది కరెక్ట్ అనేది. అంటే వయసు మీద ఆధారపడి ఉంటుందా, లేకపోతే వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితి మీద ఆధారపడి ఉంటుందా? రెండింటి మీద ఆధారపడి ఉంటుందండి, వయసు, ఆరోగ్య స్థితి. సో జనరల్గా ఈ ఆపరేషన్ లేకుండా చేసే వాల్వ్ రీప్లేస్మెంట్స్ ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి, ఓవరాల్ ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేని వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఓకే. అంటే కండిషన్ బాగుంటే కనుక సర్జరీ వరకు, పేషెంట్ కండిషన్ బాగుండి జనరల్గా కొంచెం యంగ్ పేషెంట్ అంటే ఒక 65 ఏళ్ళ లోపు పేషెంట్, వాళ్ళందరికీ సర్జరీయే బెటర్. ఎవరికైతే 65 ఏళ్ళ కన్నా ఎక్కువ ఉండి జనరల్ కండిషన్ బాగోకుండా ఉన్న వాళ్ళకి ఈ వాల్వ్ రీప్లేస్మెంట్స్ అనేది, ఎస్పెషల్లీ అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ అంటే లెఫ్ట్ సైడ్ మెయిన్ వాల్వ్ ఉంటుంది, అయోర్టిక్ వాల్వ్ అనేది. ఆ వాల్వ్ని మనం టావీ అనే ప్రొసీజర్ ఉంటుందండి, ఆ టావీ అనే ప్రొసీజర్ ద్వారా రీప్లేస్ చేయొచ్చు.
ఈ వాల్వ్ రీప్లేస్మెంట్ అనేది కూడా మనం ఎట్లాగైతే స్టంట్స్ వేస్తామో, అదే నాకు యాక్చువల్ డౌట్ ఏంటి వచ్చిందంటే, రీప్లేస్మెంట్ అంటే ఖచ్చితంగా కొయ్యాల్సిందే కదా, సర్జరీ చేయాల్సిందే. ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయినా లివర్ ట్రాన్స్ప్లాంట్ అయినా, మరి ఇది సర్జరీ లేకుండా ఎలా రీప్లేస్మెంట్ చేస్తారు? సో గుడ్ క్వశ్చన్. సో సర్జరీలో మీకు ఎట్లాగైతే మొత్తం అంతా కట్ చేసి దాన్ని తీసేసి మీకు కొత్తది పెడతారో, ఇక్కడ మనం అట్లా చేయలేం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ మనిషికి ఉన్న వాల్వ్ ప్లేస్లో దీన్ని పెడతాం అనమాట. సో ఏం చేస్తుందంటే ఇది ఎసెన్షియల్గా ఎక్కడైతే మనం ఆ వాల్వ్ ఉందో ఆ వాల్వ్ దగ్గరికి ఈ సర్జరీ లేకుండా పెట్టే వాల్వ్ అక్కడికి చేరుకొని దాన్ని మనం ఓపెన్ చేస్తాం అనమాట. సో ఓపెన్ చేసినప్పుడు ఏం చేస్తుందంటే అది పెద్దదయ్యి ఈ ఆల్రెడీ ఉన్న వాల్వ్ని పక్కకు నెట్టేస్తుంది అనమాట. సో ఆ వాల్వ్ అక్కడే ఉంటుంది, దాని ప్లేస్లో ఇది వస్తుంది అనమాట. అంతే. అంటే బయట దొరికే మిషనరీ లాగా అలాంటిదేనా? సో దీన్ని ఈ వాల్వ్స్ని ఎస్పెషల్లీ ఇప్పుడు మనం అయోర్టిక్ వాల్వ్ గురించి మాట్లాడదామండి. ఈ టాబీ అనే ప్రొసీజర్ అయోర్టిక్ వాల్వ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి చేస్తారు. సో దీనికి ఈ వాల్వ్ని తయారీ చేసేటప్పుడు 2 రకాల టిష్యూస్ వాడతారు అనమాట. ఒకటి ఫ్రమ్ బొవైన్ పెరికార్డియం అంటాం, అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు బొవైన్ అంటే కౌస్ కానీ ఆక్సెస్ కానీ బఫెలోస్ కానీ వాళ్ళ పెరికార్డియం. ఓకే, నెక్స్ట్ పోర్సైన్ పెరికార్డియం అంటే పిగ్ పెరికార్డియం నుంచి we will produce the tissue. ఇండియాలో చేస్తున్నారా, అది తయారు చేస్తున్నారు? సో ఇండియాలో కొన్ని కంపెనీస్ ఉన్నాయండి, ఆ కంపెనీస్ మన ఇండియాలోనే తయారు చేస్తున్నారు. అలానే వెస్ట్రన్ వరల్డ్లో కొన్ని కంపెనీస్ ఉన్నాయి, యుఎస్లో కానీ యూరోప్లో కానీ ఆస్ట్రేలియా ఇక్కడ అన్ని చోట్ల తయారు చేస్తున్నారండి. తయారు చేసి దాన్ని మన హ్యూమన్ బాడీలో పెడతాం మనం. ఓకే, బాడీ యాక్సెప్ట్ చేస్తుందా? వేరే వాళ్ళది మన బాడీ జనరల్గా యాక్సెప్ట్ చేయాలి కదా. సో జనరల్గా దీని లైఫ్ టైం గ్యారంటీ అయితే ఇవ్వలేమండి 100%. ఇప్పుడు ఒకసారి వాల్వ్ రీప్లేస్మెంట్ జరిగింది, నాకు ఇంకా ఫ్యూచర్లో ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఏమి కాదా అంటే దట్ ఈస్ ఇంపాసిబుల్ అండ్ నో వన్ కెన్ టెల్ దట్. యూజువల్గా ఒకసారి మనం వాల్వ్ రీప్లేస్మెంట్ చేస్తే ఇప్పటికి మన ఇండియాలో మనకి ఆల్మోస్ట్ ఒక 10 years ఇలా ఆపరేషన్ లేకుండా అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ చేసిన పేషెంట్స్ 10 years ఫాలో అప్ ఉంది. అండ్ దే ఆర్ హ్యావింగ్ గుడ్ రిజల్ట్స్. అంటే కంట్రోల్గా ఉండి రెగ్యులర్గా ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి. కంట్రోల్డ్గా ఉండి రెగ్యులర్గా ఫాలో అప్స్ చేసుకుంటా, నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్గా ఎకోస్ చేయించుకుంటా, అంటే హార్ట్ స్కాన్ చేయించుకొని ఇవన్నీ చేసుకుంటా ఉంటే వీ కెన్ ఐడెంటిఫై ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అని. నెక్స్ట్ వచ్చేసి అమెరికన్ కంట్రీస్లో కానీ యూరోపియన్ కంట్రీస్లో ఆల్మోస్ట్ 20 years ఫాలో అప్ డేటాస్ కూడా ఉన్నాయన్నమాట. సో దిస్ ఈస్ అ వెరీ సేఫ్ ట్రీట్మెంట్. సక్సెస్ రేట్ వచ్చేసి ఆల్మోస్ట్ 99% సక్సెస్ రేట్ అండ్ కాంప్లికేషన్ రేట్ వచ్చేసి 2 to 3%. ఇది ఇప్పుడు నేను మాట్లాడిందంతా అయోర్టిక్ వాల్వ్కి సంబంధించిందండి. ఇంకోటి ఏంటంటే మైట్రల్ వాల్వ్ అంటారు. మైట్రల్ వాల్వ్ కూడా మన హార్ట్లో అతి ముఖ్యమైన వాల్వ్ అనమాట. అది కూడా లెఫ్ట్ సైడ్ బ్లడ్ని ఒకే డైరెక్షన్లో వెళ్ళేలా చేస్తుంది అనమాట. ఈ వాల్వ్ని రీప్లేస్ చేయడం చాలా కష్టం. ఓకే, అంటే సర్జరీ లేకుండా. సర్జరీ ఖచ్చితంగా అవసరం. అంటే ఆల్రెడీ సర్జరీ చేసిన పేషెంట్కి సర్జరీ ఏదైతే చేసినప్పుడు వాల్వ్ అనేది పాడైపోతే దాన్ని మనం ఆ వాల్వ్ ప్లేస్లో ఈ ఆపరేషన్ లేకుండా ఈ వాల్వ్ని పెట్టచ్చు. అలా కాకుండా కొంతమందికి ఏంటంటే వాల్వ్ బాగా లీక్ అవుతుంది. వాల్వ్ బాగా లీక్ అయ్యటాన్ని రీగర్జిటేషన్ అంటారు, మైట్రల్ రీగర్జిటేషన్. సో ఈ మైట్రల్ రీగర్జిటేషన్ అనేది వచ్చినప్పుడు పేషెంట్స్కి ఆయాసం రావటం కానీ, బాగా అలసట రావటం కానీ, ఊపిరి తీసుకోవటం కష్టం అవటం కానీ, అట్లాంటి కొంతమందికి ప్రాణాంతకం కూడా ఉంటుంది. అంటే అక్యూట్ హార్ట్ అటాక్స్, ఎవరికైతే హార్ట్ అటాక్స్ వచ్చినాయో కొంతమందికి మైట్రల్ వాల్వ్ కూడా డ్యామేజ్ అవుతుంది. అలాంటి వాళ్ళల్లో వాల్వ్ లీకేజ్ బాగా ఎక్కువ ఉంటుంది. వాళ్ళల్లో ఎవరికైతే మనం ఇమ్మీడియట్గా సర్జరీ అనేది మనం ఇవ్వలేమో అలాంటి వాళ్ళకి ఇలాగా ఈ మైట్రా క్లిప్ అనే ప్రొసీజర్ ఉంటుంది. ఈ మైట్రా క్లిప్ ద్వారా లీకేజ్ని కంట్రోల్ చేసిన కేసెస్ చాలా ఉన్నాయి. అదొక్కటే కాకుండా ఈ మైట్రా క్లిప్ అనేది ఏదైతే ఉందో దానివల్ల బైపాస్ సర్జరీ చేయించుకొని కొంతమందికి హార్ట్ అనేది మళ్ళీ సర్జరీ చేయడానికి వీలవదు. లేదా కొంతమందికి హార్ట్ పంపింగ్ ఫంక్షన్ బాగా తగ్గిపోయి ఉంటుంది. దానికి రకరకాల కారణాలు. మళ్ళీ అలా తగ్గిపోవటం వల్ల హార్ట్ అనేది పెద్దదవుతుంది బాగా. హార్ట్ అనేది పెద్దదవటం వల్ల వాల్వ్ అనేది సరిగ్గా క్లోజ్ అవ్వదు. సో అలా క్లోజ్ అయిన వాళ్ళకి కూడా ఈ మైట్రా క్లిప్ థెరపీ అనేది మనం చేస్తాం అనమాట. ఈ మైట్రా క్లిప్ అనేది ఒక కంపెనీకి చెందిందండి. అట్లానే మన దగ్గర మై వాల్వ్ అని ఇంకో మన ఇండియన్ కంపెనీది కూడా ఉంది. సో బేసికల్లీ ఈ మైట్రల్ వాల్వ్ థెరపీని ఎడ్జ్ టు ఎడ్జ్ రిపేర్ అంటాం మనం. సో ఇది కూడా ఒక వెరీ సేఫ్ అండ్ వెరీ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్, బోత్ ఫర్ ఎవరైతే సర్జికల్లీ ఫిట్గా లేని క్యాండిడేట్స్ ఉంటారో, ఎవరికైతే
ఆపరేషన్ అనేది మళ్ళీ చేయటం కుదరదో, అంటే ఇంకా లైక్ లాస్ట్ ఆప్షన్ కింద వన్ ఆఫ్ ది లాస్ట్ ఆప్షన్స్ కింద కొంతమంది ట్రాన్స్ప్లాంట్స్కి వెళ్తూ ఉంటారు, హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్. ఆ హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్కి వెళ్ళే ముందు కూడా దీన్ని కూడా బ్రిడ్జ్ టు థెరపీ అండ్ బ్రిడ్జ్ టు ట్రాన్స్ప్లాంట్ అంటాం. ఆ బ్రిడ్జ్ టు ట్రాన్స్ప్లాంట్గా దీన్ని వాడతాం అనమాట. ఇప్పటి వరకు మీరు చూసిన కేసులలో ఏ వయసు వరకు ఈ వాల్ సమస్యలు కనిపించాయి మీకు? సో వాల్ సమస్యలు చిన్నపిల్లల్లోనూ వస్తాయి, పెద్దవాళ్ళలోనూ వస్తాయి. ఎస్, చిన్నపిల్లల్లో వచ్చే వాల్వ్స్ జనరల్గా మన ఇండియా లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఉంటాయి. మన ఇండియా అండ్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియా ఇవన్నీ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అండి. మనకి రొమాటిక్ హార్ట్ డిసీజ్ అని బాగా కామన్ చిన్నపిల్లలు. అంటే చిన్నపిల్లల్లో జనరల్గా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రికరెంట్గా వచ్చినప్పుడు ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వల్ల మనకి హార్ట్ వాల్వ్ మీద కూడా కొంత డ్యామేజ్ పడుద్ది అనమాట. సో ఇది వాల్వ్ డ్యామేజ్ అవటం వల్ల వాల్వ్ క్లోజ్ అయిపోద్ది. సో వాల్వ్ క్లోజ్ అయిపోవటం వల్ల చిన్నపిల్లలకి ఆయాసం రావటం ఇవన్నీ వస్తూ ఉంటాయి. అది చిన్నపిల్లల్లో ఒకసారి స్టార్ట్ అయ్యి ప్రోగ్రెస్ అవుతా వస్తుంది అనమాట. సో ఒక వయసు చేరుకున్న తర్వాత లేదా ఆ వ్యాధి బాగా వేగంగా డెవలప్ అయిన తర్వాత సిమ్టమ్స్ బయటకు వస్తాయి. ఇది ఎప్పటి నుంచో మన ఇండియాలో కామన్ అండి. దీనికి రకరకాల కారణాలు. ఎందుకంటే మన శానిటైజేషన్ లెవెల్స్ తక్కువ, మన హైజీన్ లెవెల్స్ కొంచెం తక్కువ ఒకప్పుడు, ఇప్పుడు కాదు. నెక్స్ట్ వచ్చేసి మన ఇమ్యూనిటీ లెవెల్స్ ఒకప్పుడు ఫుడ్ వల్ల కానీ వీటన్నిటి వల్ల తక్కువ. ఎక్కువ మంది ఒకే చోట ఉండేవాళ్ళు, గుంపులుగా ఉండేవాళ్ళు. ఈ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలాంటివి ఎక్కువ సమస్యలు వస్తాయి. వాళ్ళకి ఎక్కువ వస్తాయండి, ఎందుకంటే హైజీనిక్ లేకపోవడం. ఎందుకంటే అందరూ క్లోజ్ గా ఉంటారు కాబట్టి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కూడా స్ప్రెడ్ అవుతా ఉంటాయి. సో దానివల్ల ఒకప్పుడు ఇండియాలో రుమాటిక్ హార్ట్ డిసీజెస్ బాగా ఎక్కువ. సో దాన్ని మనం ట్రీట్ చేసేవాళ్ళం, బెలూన్ పెట్టి ఓపెన్ చేసేవాళ్ళం, అది కూడా ఆపరేషన్ లేకుండా. ఇది జనరల్గా సాధారణంగా చిన్నపిల్లల్లో చూస్తాం. ఇవే కాకుండా కొంతమందికి పుట్టుకతో కూడా వాల్వ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అది మనం పుట్టిన తర్వాత వాల్వ్ ప్రాబ్లమ్స్ రావటం వల్ల మనం రకరకాల సిమ్టమ్స్తో బయటపడతారు. దానికి ఆపరేషన్లో అలాంటివి చేస్తాం అనమాట. ఒకవేళ ఈ సమస్యను ముందుగా గుర్తించకుండా ఉంటే చిన్నపిల్లలు వాళ్ళు ఎప్పటి వరకు అంటే జనరల్గా అండి మైట్రల్ స్టీనోసిస్ అంటే ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనేది మైట్రల్ స్టీనోసిస్ గాను ఫామ్ అవుతుంది, మైట్రల్ రీగజిటేషన్ గాను వస్తుంది. అంటే వాల్వ్ అనేది సరిగ్గా క్లోజ్ అవ్వదు, సరిగ్గా ఓపెన్ అవ్వదు. సో ఇట్లా మధ్య భాగం లాగా ఉంటుంది అనమాట. అట్లానే అయోర్టిక్ వాల్వ్ కూడా ఎఫెక్ట్ అవుద్ది అనమాట, లెఫ్ట్ సైడ్. అది ఓపెన్ అవ్వదు, క్లోజ్ అవ్వదు. సో జనరల్గా ఒక లెటర్స్ సే ఒక 5 ఏళ్లకి ఈ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, లేదా ఈ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ వ్యాధి పూర్తిగా బయటపడటానికి 20 ఏళ్ళు 25 ఏళ్ళు, కొంతమందికి 40 ఏళ్ళు కూడా వస్తాయి. అప్పటి వరకు మనకు తెలియదు, క్రానిక్ అలా ఉంటది. ఇంకా పేషెంట్స్ మన దగ్గరికి సిమ్టమ్స్ తో వస్తారు. ఆయాసం వస్తుంది సార్ నాకు, నేను ఏ పని చేయలేకపోతున్నాను, నేను కొంచెం దూరం నడిచిన అలసట వస్తుంది. అలాంటప్పుడు మనం చెక్ చేసినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ బయటపడతాయి. సరే, ఇప్పుడు ఇన్ కేసు మీరు అన్నట్టు ఈ లక్షణాలు ఆయాసం లేకపోతే కొద్దిగా పనిచేసిన ఇబ్బందిగా ఉంటుందంటే అప్పుడు ఊపిరితిత్తుల సమస్య అనుకోని కూడా కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు. దానికి చాలా డిఫరెన్స్ ఉందండి. అందుకే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు జనరల్ గా డాక్టర్ ని కలవటం బెస్ట్ అండి. ఒక ట్రైన్డ్ డాక్టర్ కి ఊపిరితిత్తుల ప్రాబ్లం ఏంటి, హార్ట్ ప్రాబ్లం అనేది తెలుస్తుంది. సో మీకు బాగా ఆయాసంగా ఉన్నా, లేదంటే బాగా అలసటగా ఉన్నా, పని ఇది వరకు చేసిన దానికన్నా ఇప్పుడు తక్కువే పని చేయగలుగుతున్నారు, ఇది వరకు ఒక 100 మీటర్లు సునాయాసంగా నడిస్తే నార్మల్గా ఉండి ఇప్పుడు కానీ ఒక 50 మీటర్లకే ఊపిక అయిపోవటం లేదా అలసట రావటం అట్లాంటివి ఉంటే డెఫినెట్గా మీరు డాక్టర్ని కలవాలి. ఈసీజీ చేస్తే తెలుస్తుందా ఇది ఊపిరితిత్తు సమస్యనో లేకపోతే వాళ్ళ సమస్యనో? సో ఈసీజీ ద్వారా కన్నా 2D ఎకో ద్వారా తెలుస్తుంది. 2D ఎకో ద్వారా మనకి వాల్వ్ ప్రాబ్లం ఉందో లేదో క్లియర్గా తెలుస్తుంది. సో ఫస్ట్ డాక్టర్ దగ్గరికి రావాలండి. డాక్టర్ ఫస్ట్ స్టెథోస్కోప్తో చెక్ చేస్తారు. స్టెథోస్కోప్తో చెక్ చేసిన తర్వాత ఊపిరితిత్తుల ప్రాబ్లమా, హార్ట్ ప్రాబ్లమా అని ఐడెంటిఫై చేస్తారు. దాని తర్వాత దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి లంగ్ ప్రాబ్లం అయితే ఎక్స్రే, హార్ట్ ప్రాబ్లం అయితే 2D ఎకో, ఈసీజీ ఇలాగా చేస్తూ ఉంటారు అనమాట. సో అలా బయటపడతాయి అది లంగ్ ప్రాబ్లమా, హార్ట్ ప్రాబ్లమా. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టు వాల్వ్ సమస్యలు ఈ మధ్యన రెగ్యులర్గా అందరికీ, చిన్నపిల్లలకి పెద్దలకి చూస్తున్నాం కాబట్టి ఇన్కేస్ చిన్నపిల్లల్లో తప్పకుండా రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తే వయసు కూడా ఇంపార్టెంట్ అన్నారు కదా, వాళ్ళకు చేస్తే ఎట్లా ఉంటుంది మరి? వాళ్ళ చేసిన తర్వాత వాళ్ళ జాగ్రత్తలు? గుడ్ క్వశ్చన్ అండి. చిన్నపిల్లల్లో జనరల్గా ఏ వాల్వ్ ప్రాబ్లం వస్తుందో ఆ వాల్వ్కి తగిన ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో మైట్రల్ స్టీనోసిస్ అనేది మనకి బాగా కామన్. అంటే లెఫ్ట్ సైడ్ వాల్వ్ ఓపెన్ అవ్వకపోవటం అనేది బాగా కామన్. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఓపెన్ హార్ట్ సర్జరీ
కన్నా జనరల్గా ఏం చేస్తామంటే బెలూన్తో వెళ్ళి బెలూన్తో ఆ వాల్వ్ని మనం ఓపెన్ చేస్తాం. సో అది వెరీ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్. సో ఒక్కసారి అది చేసిన తర్వాత దాదాపు ఒక 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ వరకు ప్రాబ్లమే ఉండదు. సో వాళ్ళు ఒక సర్టెన్ ఏజ్ రీచ్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ అసెస్ చేసి దానికి తగిన ట్రీట్మెంట్ చేస్తాం. ఇది ఒక రకమైన ప్రాబ్లం. అయితే ఇప్పుడు పెద్దవాళ్ళల్లో ఎలా వస్తుందంటే అండి, డీజెనరేటివ్ అయోర్టిక్ స్టెనోసిస్ అంటాం. అంటే ఎలాగైతే మనం వయసు పెరిగే కొద్దీ బాడీలో కాల్షియం అనేది తగ్గిపోతూ ఉంటుంది, ఎక్కువ అవుతుంది. కాల్షియం అనేది అక్యుములేట్ అవుతుంది. కాల్షియం అంటే మీకు ఐడియా ఉంటుంది కదా. సో ఆ కాల్షియం అనేది వాల్వ్ మీద ఎక్కువ అక్యుములేట్ అయిపోయి వాల్వ్ ఓపెన్ అవ్వదు అనమాట, అయోర్టిక్ వాల్వ్. సో ఈ ప్రాబ్లం అనేది జనరల్గా 60 నుంచి ఆ వయసులో ఉన్న వాళ్ళకి 60, 70, 80 ఆ వయసులో ఉన్న వాళ్ళకి మొదలవుతుందండి. ఈ అయోర్టిక్ వాల్వ్ ప్రాబ్లం అనేది ఒక్కసారి సివియర్ ఫామ్లో వస్తే, అంటే బాగా తీవ్రంగా వస్తే లైఫ్ స్పాన్ తగ్గిపోద్ది. పేషెంట్కి బాగా ఆయాసం రావటం, గుండెల్లో నొప్పి రావటం, సడన్గా కళ్ళు తిరిగి కింద పడిపోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే రావటం మొదలైనయో లైఫ్ స్పాన్ అనేది వితిన్ 5 years కొంతమందికి, ఎవరికైతే జస్ట్ ఆయాసం వస్తుందో, ఎవరికైతే చెస్ట్ పెయిన్ వస్తుందో 3 ఏళ్ళు, ఎవరికైతే కళ్ళు తిరిగి పడిపోతున్నారో 2 ఏళ్ళు. సో ఇట్లాగా లైఫ్ స్పాన్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాళ్ళు డాక్టర్ దగ్గరికి వచ్చి చెక్ చేయించుకొని, ఒకవేళ అయోర్టిక్ వాల్వ్ ప్రాబ్లం అనేది కనుక ఉంటే పెద్ద వయసు వాళ్ళు ఒక 60 ఏళ్ళు ఆ ప్రాబ్లం చెక్ చేయించుకొని దానికి తగిన ట్రీట్మెంట్ చేయించుకోవాలండి. సో ఈ అయోర్టిక్ వాల్వ్ అనేది మనం రీప్లేస్ చేస్తే ఐదర్ సర్జికల్గా కానీ లేదా ఆపరేషన్ లేకుండా కానీ వీ కెన్ ప్రివెంట్ ఆల్ ది సిమ్టమ్స్ అండి. రైట్. అండ్ ఇంకొకటి స్టంట్స్ కూడా చేయొచ్చు, స్టంట్స్ ఎలా చేస్తారో అలా చేయొచ్చు అని అన్నారు కదా, దాని ప్రొసీజర్ ఎలా ఉంటుంది? సో ఇప్పుడు మీకు ఐడియా ఉంటే అండి, స్టంట్ చేసేటప్పుడు చేతుల్లో కానీ కాళ్ళల్లో కానీ ఆర్టరీలో నుంచి హార్ట్ దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడికి అక్కడ ఒక వైర్ పాస్ చేసి దాని మీద బెలూన్ పెట్టి బెలూన్ ఎక్స్పాండ్ చేసి స్టంట్ పెడతారు. ఇది కూడా సేమ్ అంతే. ఎట్లా అంటే చేతుల్లో నుంచి చేయటం కష్టం, బట్ టెక్నాలజీస్ వస్తున్నాయి, కాళ్ళల్లో నుంచి చేస్తాం. కాళ్ళలో నుంచి చేస్తాం. కాళ్ళలో నుంచి చేసి హార్ట్ దగ్గరికి వెళ్తాం, ఎందుకంటే కాళ్ళల్లో పెద్ద ఆర్టరీస్ ఉంటాయి. ఈ డివైజర్స్ కూడా కొంచెం పెద్దగా ఉంటాయి అన్నమాట. అక్కడ కాళ్ళల్లో మొదలుపెట్టి మనం హార్ట్ దగ్గరికి వెళ్ళి ఏదైతే వాల్వ్ అనేది ఉందో దాన్ని మనం అక్కడ ఓపెన్ చేస్తాం అనమాట. ఆ విధంగా స్టంట్స్ వేయొచ్చు. అలానే సేమ్ స్టంట్ లానే ఇది కూడా చేస్తాం అనమాట. ఓకే. ఈ వాల్వ్ ట్రీట్మెంట్కి ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ అన్నారు మీరు ఇప్పుడు? ఒకటి సర్జరీ లేకుండా, ఇప్పుడు చెప్పిన స్టంట్ ఒకటి, ఇంకొకటి బెలూన్స్తో ఎట్లా చేస్తారు? సో సింపుల్గా చెప్తానండి. వాల్వ్ ట్రీట్మెంట్ అనేది ఏ వాల్వ్, ఒక్కొక్క వాల్వ్ ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్, ఏ వాల్వ్కి తగ్గట్టు ఆ వాల్వ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఫస్ట్ అయోర్టిక్ వాల్వ్కి వద్దాం. అయోర్టిక్ వాల్వ్ డీజెనరేటివ్ అయోర్టిక్ వాల్వ్ అంటే పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి టావీ అనేది ఒక ప్రొసీజర్. టావీ, TAVI. సో ఆ టావీకి 2 రకాల వాల్వ్స్ ఉంటాయండి. ఒకటి బెలూన్ ఎక్స్పాండబుల్ వాల్వ్, ఒకటి సెల్ఫ్ ఎక్స్పాండబుల్ వాల్వ్. ఇందులో మన ఇండియన్ కంపెనీస్ ఉన్నాయి, కొన్ని మన వెస్ట్రన్ కంట్రీస్ అంటే అమెరికన్ కంట్రీస్, యూరోపియన్ కంపెనీస్ కూడా ఉన్నాయన్నమాట. సో అయోర్టిక్ వాల్వ్కి టావీ అనేది ట్రీట్మెంట్. నెక్స్ట్ మనం మైట్రల్ వాల్వ్కి వద్దాం. మైట్రల్ వాల్వ్కి రకరకాల ట్రీట్మెంట్స్, ఆపరేషన్ లేకుండా. ఒకటి ఎడ్జ్ టు ఎడ్జ్ రిపేర్ అంటాం. ఆ ఎడ్జ్ టు ఎడ్జ్ రిపేర్ వచ్చేసి మైట్రా క్లిప్ కానీ మై క్లిప్. సో మైట్రా క్లిప్ అనేది ఇట్స్ అన్ అమెరికన్ కంపెనీ, మై క్లిప్ అనేది మన ఇండియన్ కంపెనీ అనమాట. సో అలా కాకుండా TMVR అంటాం అనమాట. సో ఆల్రెడీ వాల్వ్ ప్రీవియస్గా సర్జరీ చేసిన వాల్వ్ పాడైపోతే దాని ప్లేస్లో మనం ఆపరేషన్ లేకుండా ఇంకో వాల్వ్ తీసుకెళ్ళి పెట్టడం. ఇది లెఫ్ట్ సైడ్ అయోర్టిక్కి, మైట్రల్కి. నెక్స్ట్ రైట్ సైడ్కి వద్దాం. రైట్ సైడ్ ట్రైకస్పిడ్ వాల్వ్ అని ఉంటుంది. ఆ ట్రైకస్పిడ్ వాల్వ్ కూడా ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి, ట్రిక్ వాల్వ్ అని ఉంటుంది. నెక్స్ట్ ఎలాగైతే మైట్రల్ వాల్వ్కి మనం ఎడ్జ్ టు ఎడ్జ్ రిపేర్ చేస్తాం, ట్రైకస్పిడ్ వాల్వ్ కూడా ఎడ్జ్ టు ఎడ్జ్ రిపేర్ చేస్తాం. ఇలాంటి సర్జరీస్ చేయటం వల్ల బెనిఫిట్ ఏంటంటే, పేషెంట్ ప్రొసీజర్ రోజు వస్తారు, సర్జరీ చేయించుకుంటారు, ఒక రోజు ఐసీయూలో ఉంటారు, నెక్స్ట్ రోజు ఇంటికి వెళ్ళిపోతారు. ఓన్లీ 3 రోజులు అంతే. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ ఇలాగ జరగాలి అంటే యూ నీడ్ ట్రైన్డ్ పీపుల్. అంత ఈజీగా చేయాలి. ఎస్, యూ నీడ్ ట్రైన్డ్ పీపుల్ హూ హ్యావ్, ఎవరికైతే బాగా నాలెడ్జ్ ఉందో, బాగా ట్రైనింగ్ అయ్యారో. నెక్స్ట్ వచ్చేసి ఈ థెరపీ గురించి అంటే, ఇప్పుడు ప్రొసీజర్ చేయటం ఒక ఎత్తు అయితే, ఈ హార్డ్వేర్ గురించి తెలుసుకోవటం ఇంకో ఎత్తు. సో ఈ హార్డ్వేర్ గురించి తెలుసుకొని ప్రొసీజర్ బాగా ఎక్కువ రెగ్యులర్గా చేసి
ఇలా చేస్తే మనం పేషెంట్ని ఫాస్ట్గా డిశ్చార్జ్ చేయొచ్చు. దీంతో పాటు ఇంకో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, ఎకో సిస్టమ్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక సర్జన్ గానో లేదా ఒక కార్డియాలజిస్ట్ గానో నా బాధ్యత జస్ట్ ప్రొసీజర్ చేస్తే అయిపోద్ది, కానీ పేషెంట్ ఫస్ట్ మనం సరిగ్గా ఐడెంటిఫై చేయాలి, హిస్టరీ సరిగ్గా తెలియాలి. నెక్స్ట్ పేషెంట్కి అసలు ఏ ప్రాబ్లం ఉందో తెలుసుకోవడానికి సరిగ్గా ఎకో చేయాలి. సో ప్రాపర్ ఎకో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎకో చేసిన తర్వాత ప్రొసీజర్ చేస్తాం. ప్రొసీజర్ చేసిన తర్వాత ప్రొసీజర్ చేసేటప్పుడు కార్డియాలజిస్ట్తో పాటు కార్డియాక్ అనస్థెటిస్ట్ ఇంపార్టెంట్, మాకు బ్యాకప్గా కార్డియాక్ సర్జన్ కూడా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఈ ప్రొసీజర్ మేము చేస్తున్నాం మాకు సంబంధం లేదని ఎవరు అనుకోవటానికి లేదు. సో ఇట్స్ ఎ టీమ్ వర్క్. టీమ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు వెస్ట్రన్ కంట్రీస్లో చూస్తే చిన్న చిన్న హాస్పిటల్స్లో ఇలాంటివి చేయరు, ఓన్లీ బిగ్ హాస్పిటల్స్లో చేస్తారు. ఎందుకంటే టీమ్ వర్క్ అనేది ఉంటుంది అక్కడ. సో ఏదైనా ప్రాబ్లం వస్తే పేషెంట్కి వెంటనే అటెండ్ అవడానికి కార్డియాక్ సర్జన్ ఉంటాడు, కార్డియాక్ అనస్థెటిస్ట్ ఉంటాడు, వీళ్ళందరూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ హై రిస్క్ ప్రొసీజర్స్ అండి. ఒక చిన్న ఫ్రాక్షన్ ఆఫ్ ఎర్రర్, ఒక చిన్న మిస్టేక్ జరిగితే పేషెంట్ ప్రాణం అవుతుంది. సో మనకి మార్జిన్ ఆఫ్ ఎర్రర్ అనేది, అంటే మనం చేసే తప్పు అనేది చాలా చాలా మినిమల్గా ఉండాలి అసలు. సో టీమ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ టీమ్గా ఫంక్షన్ చేస్తే దీని అవుట్కమ్స్ బాగుంటాయి. సో పైగా బాగా కాస్ట్లీ ప్రొసీజర్స్ కూడా. నేను యాక్చువల్లీ ఆ మాటకి వద్దాం అనుకున్నా. మరి మీరు ఇందాక చెప్పారు సర్జరీ లేకుండా ఇవాల్వ్ చేయొచ్చు అని అన్నారు, కానీ ఎట్లా ఉంటుంది సార్ ఖర్చు? ఒకప్పుడు అంటే వేరే విషయం, ఇప్పుడు ఎలా ఉంది ఖర్చు? సో డెఫినెట్లీ అండి ఇది నార్మల్ ఆపరేషన్ కన్నా కాస్ట్లీ అండి ఇది. డిపెండెంట్ హాస్పిటల్ కూడా ఉంటుందా? సో డిపెండింగ్ ఆన్ ది టైప్ ఆఫ్ వాల్వ్ దట్ వి చూస్ అండి. సో మన ఇండియన్ వాల్వ్స్, మన ఇండియన్స్కి ఒక రకమైన అదృష్టం ఏంటంటే మన ఇండియాలో తయారైన కంపెనీస్ వాల్వ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు మనకి ఇక్కడ ఈ ఫారిన్ వాల్వ్స్ కన్నా కొంచెం తక్కువ రేట్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీరు నన్ను అడగచ్చు, సార్ ఇండియన్ వాల్వ్ గొప్ప ఇది గొప్ప అంటే, ఇప్పుడు 2 హెడ్ టు హెడ్ ట్రయల్స్ వచ్చినాయి, అంటే ఆల్మోస్ట్ సమానంగా పనిచేస్తున్నాయని వస్తున్నాయి, విచ్ వీ షుడ్ బి ఆల్ ప్రౌడ్ ఆఫ్. సో అలా అని ఈ వెస్ట్రన్ వాల్వ్స్ వేస్ట్ అంటే వాటికి లాంగ్ టర్మ్ డేటా ఉందంటే అవి ఆల్మోస్ట్ ఒక 20 ఏళ్ళు అప్పటి నుంచి డేటా ఉందన్నమాట. సో బోత్ ఆర్ గుడ్, వన్ ఈజ్ నాట్ సుపీరియర్ ఓవర్ అదర్ అట్ ద మూమెంట్. సో మన ఇండియన్ వాల్వ్స్ అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ వచ్చేసి మీకు దాదాపు 10 నుంచి 14 లక్షలు పడుద్దండి. 10 నుంచి 14 లక్షలు పడుతుందండి. ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్, ముందే చెప్తున్నాను. సో అలా అని ఇది మనం చేయించుకోలేమంటే అండి, ఇన్సూరెన్సెస్ పెరిగినాయండి ఇప్పుడు మనకి. సో ఇన్సూరెన్సెస్ పెరిగినాయి. నెక్స్ట్ ఒకప్పుడు మీద జనరల్గా ఇప్పుడు మన అందరం మన సంపాదన పెరిగింది అండ్ జీవన ప్రమాణాలు పెరుగుతూ ఉన్నాయి. సో రాను ఈ వాల్వ్ కాస్ట్ కూడా తగ్గుతాయండి. ఇప్పుడు మన ఇండియన్ కంపెనీస్ కూడా కొన్ని వచ్చినాయి ఇంకా తక్కువ కాస్ట్కి ఇచ్చేవి కూడా. డిమాండ్ అండ్ సప్లై బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ కొత్తగా వచ్చిన వాల్వ్స్కి లాంగ్ టర్మ్ డేటా లేదు మన దగ్గర. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఏదో ఇప్పుడు ఒక కంపెనీ వచ్చింది, తక్కువలో వచ్చింది చేసేద్దామంటే రిస్క్ తీసుకోలేం. సో థెరపీ ఈజ్ కాస్ట్లీ, బట్ దట్ డజంట్ మీన్ దట్, అంటే ఇట్ డజంట్ మీన్ దట్ ఎవ్రీవన్ కెనాట్ ఎఫర్డ్. ఉన్నారు దీన్ని చేయించుకొని ఎఫర్డ్ చేసుకునే పేషెంట్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే ఇన్సూరెన్స్ పెరుగుతుంది, నెక్స్ట్ వచ్చేసి ఆర్థిక ప్రమాణాలు పెరుగుతున్నాయి. సో వీటన్నిటి వల్ల దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ గెటింగ్ ఇట్ డన్. రైట్. సో ఈ ఆపరేషన్ చేసిన తర్వాత మీరు 3 డేస్లో సర్జరీ చేసి పంపించేసి అన్నారు. తర్వాత వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉంటాయి? సో తర్వాత దే కెన్ లీడ్ అ నార్మల్ లైఫ్ అండి. మీరు నేను ఎలా ఉన్నాము, దే కెన్ లీడ్ అ నార్మల్ లైఫ్. దే కెన్ గో బ్యాక్ టు దేర్ నార్మల్ లైఫ్ విత్ ఇన్ 1 to 2 weeks. దాని తర్వాత ఎవ్రీ ఫస్ట్ ప్రొసీజర్ అయిన తర్వాత ఒక 2 weeksకి ఫాలోఅప్ వచ్చి, తర్వాత దే కెన్ కమ్ బ్యాక్ ఫర్ ఫాలోఅప్ వన్స్ ఇన్ ఎవ్రీ 6 months. 6 monthsకి ఒకసారి వస్తే సరిపోద్ది. ఓకే, అందరిలాగా నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. అలాగే లైఫ్ స్పాన్ అనేది కొద్దిగా లైఫ్ స్పాన్ పెరుగుద్ది, డెఫినెట్గా 100% లైఫ్ స్పాన్ పెరుగుద్ది. నార్మల్ లైఫ్ కూడా వాళ్ళు ఇదివరకు లీడ్ చేసిన లైఫ్ మీద చాలా బెటర్ లైఫ్ లీడ్ చేయొచ్చు అండి. అంటే డిపెండింగ్ ఆన్ ది ఏ రకమైన వాల్వ్ ట్రీట్మెంట్ మనం చేసాము. రైట్. అండ్ చాలా మందికి తెలియదు అసలు ఈ వాల్వ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి, అసలు వాళ్ళకి వచ్చే జబ్బు కూడా, అంటే ఏదైతే వ్యాధి ఉందో అది ఆయాసం ఊపిరితిత్తుల వల్ల వస్తుందా, హార్ట్ నుంచి వస్తుందా, దేని నుంచి వస్తుందో కూడా తెలియదు. బట్ ఈ రోజు మాత్రం పూర్తిగా అన్ని విషయాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ కలుద్దాం సార్, ఇంకా దీని గురించి ఇంకా చాలా డిస్కస్ చేద్దాం. దీనికి సంబంధించిన మీరు కనుక ఇలాంటి లక్షణాలు ఉన్నా లేకపోతే వాల్వ్కి సంబంధించి ఇంకా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ చేయండి. డాక్టర్ రాహుల్ గారితో నెక్స్ట్ వీడియోలో అన్ని పూర్తిగా తెలుసుకోవడానికి మనం కూడా వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.
లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.